నాగాయలంక వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతమే కాదు, ఇక్కడ దట్టంగా విశాలంగా మడ అడవులు కూడా ఉంటాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులు మిసైల్ టెస్టింగ్ కి అనుకూలంగా ఉండటమే కాదు, ఏ శాటిలైట్ కూడా ట్రేస్ చేయడానికి అంత ఈజీ కాదు అని DRDO ముందు నుంచి చెప్తోంది. అందుకోసమే ఇక్కడ కీలక స్థావరాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వ్యూహాత్మకంగా ఇండియన్ డిఫెన్స్ లో ఏపీ పోషిస్తున్న కీలక పాత్రలో మరో ఘట్టం అనుకోవచ్చు. ఆ తర్వాత మనం శ్రీహరికోటలో షార్ కార్యకలాపాలు చూస్తూ ఉంటాం. భారత్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, రక్షణ రంగానికి సంబంధించి అయినా, ఏ విధమైన అంతరిక్ష సర్వైవల్ కి సంబంధించిన ఉపగ్రహ ప్రయోగాలకైనా మన షారే వేదిక అవుతుంది. ఈ రకంగా కూడా సమాచారంలోను సర్వైలెన్స్ లోను ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది అని అనుకోవచ్చు. అంటే మన తీరం వెంబడి అటు ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, అలాగే దక్షిణ కోస్తా, నెల్లూరు ప్రాంతం వ్యూహాత్మకంగా దేశానికి పహారా కాయడంలోనూ అలాగే సైన్యానికి సహకారం అందించడంలోనూ చాలా కీలకమైన మేధోపరమైన పాత్ర పోషిస్తున్నాయి.